ఉర్దూ భాష మీటింగ్లో చెప్పిన మా భాషలకి ముస్లిమ్స్లో మనం ఈ 2 సంవత్సరాల్లో పెరిగినామయ్యా, బాగా మైలేజ్ వచ్చిందంటే సही क्या चुप के झूठ बोल रहे, चुप के बोल ले रहे, ఇవన్నీ చెప్పుకున్నారు వెనక. ఆ పక్క వాళ్ళేమో చూడ ఊరికే చెప్పుకుంటున్నారండి. ఈ రాష్ట్రంలో ఒక 10 సర్వేలు జరిగినాయి జగన్మోహన్ రెడ్డి సర్వేతో సహా. అన్ని సర్వేల్లో కూడా కదిరి ఈ రోజున పర్ఫార్మెన్స్లో టాప్ ఉంటాడమంటే అది ఈ రోజున నేను చెప్పినటువంటి మాటల నిబద్ధత అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఈ క్రెడిబిలిటీ ఎప్పుడు కూడా కదిరికి రాలా. ఎప్పుడన్నా పేరు ఆ ప్రాంతంలో వినపడిందా? కదిరిది గొడ్డలికి వినపడింది. పక్క ఊర్లకు పోతే లాడ్జ్లో రూమ్ ఇమనే దానికి వినపడింది. వాస్తవమా కాదా? మీ పండ్లు బాగుండవయా, మీ కళ్ళు బాగుండవయా, మీ ఎముకలు బాగుండవయా, మీ ఫ్లోరైడ్ ఉంటుందా అని చెప్పండి మాటలు వినపడినాయి. వాస్తవమా కాదా? ఈ రోజున అటువంటి పరిస్థితులను అధిగమిస్తూ ఈ రాష్ట్రంలో మేము కూడా మగవాళ్ళమే, మేము కూడా రాజకీయాలు చేయగలం, మేము కూడా అగ్రస్థానంలో ఉండగలమని చెప్పేసి ఆలోచన విధానాన్ని కదిలి తీసుకుపోతున్నటువంటి మన పనితనము, మీ యొక్క చొరవ, కూటమి పార్టీ యొక్క నిబద్ధతే భవిష్యత్తులో మళ్ళీ మనల్ని అధికారంలో కూర్చోబెడుతుంది, మళ్ళీ మనల్ని గెలిపిస్తుంది. ప్రతి ఎన్నిక గెలిచి తీరుతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మనం మాట్లాడే మాటలు మనం మాట్లాడటంలే, సమాజం మాట్లాడుతూ ఉంది, సర్వేలు మాట్లాడతాయి. మనం సర్వే చేసుకునే మన నాయకులు కూడా అడిగినాం మొన్న మున్సిపాలిటీలో నాయకుల్ని, మీరు ఎప్పుడైనా మీ గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో, ఒక 2000 మంది ఓటర్స్ ఉంటారు ఒక్కొక్క నాయకుడికి, మీ గురించి ప్రజలు ఏమనుకుంటారో ఎప్పుడన్నా సర్వే చేయించుకుంటారా అని. చేయించుకోరు మన వాళ్ళు, భయం. అమ్మ ఏమేమి తిట్టింటాడో నా కొడుకు, ఏమేమి చెప్పింటాడో మన గురించి అని. రాజకీయాల్లో ఉండేవాడు సింహావలోకనం ఉండల్లా. మనము చేసిండే తప్పును కూడా మళ్ళీ గ్రహించుకొని సరిదిద్దుకునే గుణం ఉండల్లా, సవాళ్ళను అధిగమించేటువంటి తత్వం ఉండల్లా. అప్పుడే నాయకులుగా చలామణి కాగలుగుతాం, నాయకులుగా నిలబడగలుగుతాం అనేది వాస్తవం. ఇప్పటి నుంచైనా నేర్చుకోమని చెప్పేసి తెలియజెప్తాను. మామూలుగా కదిరిలో కల్చర్ నేర్పించేసినారు. రాజకీయాలంటే అబద్ధం చెప్పడం, పదవి వస్తానే అధికారం వస్తానే పక్కోడి ఆస్తి కొట్టేయాలనడం, ఇంకొక ఆస్తి ఖర్చు ఫెయిల్ బెదిరించుకోవాలనుకోవడం, లేదు కొద్దిమంది చేస్తారన్నది ఈ మధ్యలో కాలంలో లేని బడాయి. నేను వాడిని గెలిచినా, ఈయన్ని గెలిచినా, వాడిని చేసేస్తారు, వీడిని చేసేస్తారు అంటే ఉత్తడబ్బాలు ఇవి. మనం కూడా స్ట్రాటజీగా అక్కడెక్కడో ఉండి ఏం మాట్లాడతావు, ఈడొచ్చి ఉండరా అని చెప్పేసి తగిలించినాం వానికి. వాడు ఉత్తోడని రోజు రోజుకి వానంతా వాడి డబ్బా కొట్టేస్తుంటాడు. ఆ ఆలోచన విధానం అనేది తప్పు. రాజకీయాల్లో నిబద్ధత అవసరం. కూటమి పార్టీ అద్భుతమైనటువంటి సంక్షేమాన్ని అందిస్తూ ఉంది, అద్భుతమైనటువంటి అభివృద్ధిని అందిస్తూ ఉంది. వీటిని సక్రమంగా అమలు చేసే విధానంలో కొత్త పోగడలు, టెక్నాలజీ వినియోగం వాడుకోగలిగితే అద్భుతమైనటువంటి ఫలితాలను ఇవ్వగలుగుతుంది. ఈ ప్రాంత అభివృద్ధికి తోడ్పడుతుంది, పేదరికం రూపుమాపడానికి తోడ్పడుతుంది. మనమందరం కూడా ఎప్పుడు కూడా ప్రతి ఎన్నిక గెలిచేటువంటి పరిస్థితులకు ఊతమందిస్తాయని చెప్పేసి కూడా మీకు అందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నారు. అందుకే చెప్తున్నారు, వక్తలందరూ చెప్పినటువంటి మేరకు నేను కూడా చెప్తున్నా, సర్ కార్యక్రమం అనేది ప్రతి ఒక్క నాయకుడి కార్యక్రమం కింద, ప్రతి కార్యకర్త కార్యక్రమం కింద తీసుకోండి. ఈ రోజు నుంచి సర్ కార్యక్రమంలో ప్రతిరోజు కూడా నిబద్ధతతో ఉండండి. అంతేకాకుండా 25వ తారీఖు నుంచి ఇందాక సోదరుడు చెంచన్నాయుడు గారు చెప్తూ రేపు నెల అన్నాడు. రేపు నెల కాదు సార్, ఆగస్టు 15 వరకు జరుగుతాయి 45 రోజుల పాటు ఇంటింటికి పోయే కార్యక్రమం. ఆ ఇంటింటికి పోయే కార్యక్రమంలో కూడా అందరూ కూడా భాగస్వాములు అయ్యాం. हमारा लीडर जो टिकट पूछ रहे उनको भी बोल रहा हूँ, గ్రామాల్లో నాయకులకు చెప్తాను, పదవులు కావాలా, ఎన్నికల్లో పోటీ చేయాలనుకునేటువంటి వాళ్ళు కూడా ఇప్పటి నుంచి కూడా మీరు కష్టపడాలా. ఈ 45 రోజులు కష్టపడాలా, సర్ కోసం కష్టపడాలా. అప్పుడే ఎన్నికల్లో గెలగలుగుతారు. కానీ మీ అందరి మైండ్లో ఉన్నట్టు ఎలక్షన్ రోజు పోయేసి కౌన్సిలర్కి 20 లక్షలు, సర్పంచ్కి ఒక 20, 30, 40, కోటో 50 వరకు ఒకటి మనం పెట్టినంత ఇట్లా దాంతో ఎలక్షన్లు జరగవు. మన మంచితనంతో, మన పనితనంతో, మన ప్రజలకు అందుబాటులో ఉండేటువంటి విధానంతో, ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచిని వాళ్ళకు పంచిపెట్టేటువంటి పరిస్థితులతోనో మనం ఎన్నికలు గెలవగలుగుతాం. కానీ మందు పంచో, కరోనా టైంలో కోడిపేటను మీరు పంచో మురిగాంక వాటే
కోళ్ళు కూడా పెంచినారు మా వాళ్ళు కరోనా టైంలో. అరటి పండ్లు, కాయగూరలు. మీరు నాయకులయ్యా, మీరు నాయకులు. మీరంతా స్విగ్గీ జొమాటోలో పనిచేసే వాళ్ళు కాదు. మీరు నాయకులు మాదిరిగానే ఉండాలా. కాబట్టి ఆలోచన విధానంలో ఒక స్పష్టత పెట్టుకోండి. ఇప్పటి నుంచి ప్రజలకు అందుబాటులో ఉండండి, ప్రజలకు మంచి చేయండి. ప్రజలకు మంచి చేసే కార్యక్రమంలో భాగంగా మన వంతుగా జీవితంలో వ్యక్తిగత క్రమశిక్షణ కూడా అలవాటు చేసుకోండి. ఆలోచన విధానంలో కూడా ఒక స్పష్టత పెట్టుకోండి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఆదర్శంగా తీసుకోండి. ఆయన ఇంట్లో భార్యను తిట్టినా, కొడుకుని కొట్టేకపోయినా ఈ రోజున మళ్ళీ ముఖ్యమంత్రి అయినాడు, మళ్ళీ ప్రజల కోసం పనిచేస్తున్నాడు. ఆయన ఏమి అద్భుతంగా ఎవరెస్ట్ శిఖరం ఏమి ఎక్కలేకపోయిండొచ్చు, కానీ ఈ రోజున ముఖ్యమంత్రిగానే మళ్ళీ ప్రజాసేవ కోసమే ఆయన రాత్రింబౌళ్ళు కష్టపడుతున్నాడు 76 ఏళ్ళ వయసులో కూడా అనేది వాస్తవమని మనం అందరూ గ్రహించుకోవాలా, ఆదర్శంగా తీసుకోవాలని చెప్తాను. రాజకీయాల్లో ఉన్నప్పుడు ఉంటారు, రకరకాలైనటువంటి వ్యక్తులు ఉంటారు, అడ్డగోలు మాటలు మాట్లాడే వాళ్ళు ఉంటారు. ఈ రోజున కొత్త పోకడలు ఎప్పుడు వచ్చినాయంటే రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం ఒక చావు నుంచి పుట్టిండేది, ఒక చావులో నుంచి ఒక వ్యక్తిని ముఖ్యమంత్రిని చేయాలని ఒక నిరాశ నిస్పృహల నుంచి బాధలో నుంచి పుట్టినటువంటి పార్టీ వైఎస్ఆర్ పార్టీ. దీనికి సిద్ధాంతాలు ఏం లేవు, జెండా ఉంది, అజెండా లేదు. వీళ్ళకు మూలాలు ఏముండవు, మూల సిద్ధాంతాలు ఏముండవు. వీళ్ళకి కేవలము డబ్బుంది, అధికారం కావాలా. అబద్ధాలు చెప్పితే ప్రజలు మభ్యపెడితే అధికారం వస్తుంది, డబ్బులు పంచితే అధికారం వస్తుంది. ఆ ఫార్ములా కూడా అవుట్డేటెడ్ అయిపోయింది, ఇంకా నమ్మరు ప్రజలు. మీరు ఒకసారి తమిళనాడు ఎలక్షన్ చూసినా ఆ పరిస్థితులు ఒకసారి అవగాహన తెచ్చుకోండి. ప్రజలు మంచిని ఆశిస్తూ ఉన్నారు, నిబద్ధతతో పనిచేసేటువంటి నాయకత్వాన్ని ఆశిస్తూ ఉన్నారు. ప్రజలు మాకు అందుబాటులో ఉండల్లా, ఆర్భాటాలకు దూరంగా ఉండల్లా, అధికార దర్పానికి దూరంగా ఉండల్లా, అధికార దుర్వినియోగానికి పాల్పడనటువంటి నాయకత్వం కావాలనే ఆలోచనతో ఒక స్పష్టమైనటువంటి తీర్పిచ్చేటువంటి పరిస్థితిలో ప్రజలు ఉన్నారు. వాటికి అనుగుణంగా మనం రాజకీయాలు చేయగలిగితేనే 10 కాలాల పాటు రాజకీయాల్లో సంతోషంగా గౌరవంగా బతకగలుగుతామేమో. ఒకవేళ డబ్బు లేకుండా బతకచ్చేమో, కానీ సంతోషంగా గౌరవంగా అధికారం మనతో పాటు ఉండాలంటే ఈ లక్షణాలన్నిటికీ అనుగుణంగా మనం రాజకీయాలు చేయాలని చెప్పేసి కూడా మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ, ఈ రోజున మళ్ళీ వచ్చే రోజుల్లో పెన్షన్లు జూలైలో కొత్తగా ఇచ్చేటువంటి కార్యక్రమం ఉంటుంది. హౌసింగ్ మీద కూడా తొందరలో ఒక నిర్ణయం వెలువడుతుంది. గ్రామీణ ప్రాంతాలకు పోయినప్పుడు మనకు వస్తున్నటువంటి సమస్యలు ఇవే. కొత్తగా పెన్షన్లు అడుగుతూ ఉన్నారు, కొత్తగా ఇళ్ళు అడుగుతున్నారు. గ్రామీణ ప్రాంతంలో రోడ్లు కొద్ది వరకు వేయగలిగినాం కాబట్టి మళ్ళీ చెప్పితే నమ్ముతారు. ఈ 2 విషయాల్లో, కొత్త పెన్షన్లు, కొత్త ఇళ్ళ విషయంలో మనల్ని ఇంతవరకు ప్రజలు నమ్మాలన్నటువంటి పరిస్థితి ఉండొచ్చు, కానీ ఖచ్చితంగా జూలై నెల నుంచి కొత్త పెన్షన్లు ఇచ్చేటువంటి కార్యక్రమం ఉంటుంది. అదేవిధంగా హౌసింగ్ కూడా పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అంతేకాకుండా కలెక్టర్ గారు ఇక్కడ స్పెషల్ ఆఫీసర్గా వచ్చినటువంటి పరిస్థితులు కూడా ఆ తిరువీధుల వెడల్పు కార్యక్రమంలో భాగంగానే ఆయన కూడా రిక్వెస్ట్ చేసుకొని ఇక్కడికి తెచ్చుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళికతో, ఒక పగడ్బందీ ప్రణాళికతో ముందుకు పోతున్నాం. మా ముందు 3 సంవత్సరాలు లేవు, మళ్ళీ చెప్తున్నా 26 డిసెంబరు ఒక డెడ్ లైన్ పెట్టుకునే పని చేస్తున్నాం. మేము చేస్తున్నటువంటి పనులకు కూడా ఒక తుది రూపకల్పన తీసుకొచ్చేటువంటి పరిస్థితిలోకి వచ్చినాం. దాన్ని అమలు చేసేటువంటి కార్యక్రమం 2026 డిసెంబర్ కల్లా మా ఆలోచనలన్నిటి కూడా క్షేత్రస్థాయిలో అమలు చేయాలనే పట్టుదలనే ముందుకు పోతున్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తాను. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరినీ గమనిస్తాను. ఎప్పుడు ఒక కాల్ ఇచ్చినా పార్టీకి 90% మంది ఇక్కడ నిరంతరము, దాదాపు నేను 25 ఏళ్ళ నుంచి ఉంటే మీరందరూ 25 ఏళ్ళ నుంచి ఉండేవాళ్ళు. ఆర్థికంగా ఎవరు పెద్దగా సంపాదించుకునేది కూడా లేదు. అయినప్పటికీ కూడా పార్టీ సిద్ధాంతాన్ని, పార్టీ నాయకత్వాన్ని గౌరవిస్తూ ఎప్పటికప్పుడు పార్టీ అంటే ప్రాణాలు ఇస్తూ ఉన్నారు. 10 మంది కోసం గౌరవంగా బతకాలనే ఆలోచనతో ఇక్కడికి వస్తూ ఉన్నాయి. మీరందరికీ ఒకటే చెప్తున్నా, సుదీర్ఘకాలం పాటు మనం అధికారంలో ఉంటే మంచి జరుగుతుంది, సమాజానికి మంచి జరుగుతుంది, ప్రజలకు మంచి జరుగుతుంది, మన ప్రాంతానికి మంచి జరుగుతుంది. దాంతోపాటు మీకు కూడా మంచి జరిగేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇంత పెద్ద యుద్ధము 25 సంవత్సరాలు చేసినాం, ఇప్పుడిప్పుడే మనం భూమి మీద నేలబెట్టి నిలబడగలుగుతున్నాం. వచ్చే రోజుల్లో కూర్చునే పరిస్థితి లేకపోతాం. కాబట్టి మీరందరూ కూడా ఒక ఆత్మస్థైర్యంతో, ఒక నిబద్ధతతో, పార్టీ మీద ఏ నమ్మకంతో 25 సంవత్సరాల పాటు ఎన్ని కష్టాలు వచ్చినా జెండాని కింద పడకుండా మోసున్నారు.
అదే నిబద్ధతతో భవిష్యత్తు గురించి కూడా ఆలోచన చేస్తూ భవిష్యత్తులో ఇంకా మంచి ఉన్నతమైనటువంటి స్థానంలో పార్టీని కానీ మనల్ని కానీ మన నాయకత్వాన్ని కానీ నిర్దేశించే విధంగా ముందుకు పోదామని చెప్పేసి కూడా పిలుపునిస్తూ అవకాశం కల్పించిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై కూటమి, జై నరేంద్ర మోడీ, జై చంద్రబాబు, జై పవన్ కళ్యాణ్.